దగ్గరికి వచ్చేసరికి సో ఇప్పుడే మన కొల్లు రవీంద్ర గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఏమంటారు ఓవరాల్గా ఈ ఇష్యూస్కి సంబంధించి? అలాగే రమేష్ గారు కూడా కొన్ని మాట్లాడారు. అంటే కనీసం అది ఎక్కడ తీరం దాటుతుందో కూడా తెలియలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేటువంటి పదాన్ని కూడా వారు వాడినటువంటి పరిస్థితి. ఏమంటారు? నమస్కారం అండి మీకు, అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. కొల్లు రవీంద్ర గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మేము పని చేసుకుంటూ పోతూ ఉంటాం, వాళ్ళు అలా వాగుతూనే ఉంటారు. దాని గురించి మేము పట్టించుకోం, ప్రజలు కూడా వాళ్ళని పట్టించుకుంటారు. వాళ్ళు ఏదో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఏదో భావించడం తప్పితే వాళ్ళ నుండి ఏదో జరుగుద్ది, మనకేదో మేలు జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు కూడా లేరు. ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. వాళ్ళకి 5 సంవత్సరాల పరిపాలన చేతగాక వాళ్ళు చతికిల పడ్డారు. నేను అటుండి చూస్తా ఉన్నాను ఈ 2 రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక మంద బూతులు కూడా రాస్తున్నారండి. ఈ తుఫాను మీద చంద్రబాబు నాయుడు గారి మీద బూతులు కూడా రాశారు. కనీసం ఒక 50 మంది ఏ రకంగా దుష్ప్రచారం చేశారంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇక వాళ్ళని వదిలేయటమే. కొల్లు రవీంద్ర గారు చెప్పినట్టు వాళ్ళని వదిలేయటమే. టీవీల్లో వచ్చి కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. ఈ భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఎవరైనా చెప్తే నేను ఒప్పుకుంటా. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఆయన ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి ఆ విపత్తుని విమానాలు తీసుకెళ్ళి హ్యాండిల్ చేసి ఆంధ్ర వాళ్ళకి తీసుకొచ్చారు. హుద్హుద్ తుఫాన్లో వారం రోజులు 10 రోజులు వైజాగ్లోనే ఉండి అక్కడ మొత్తం పరిస్థితి చక్కదిద్దిన తర్వాత ఇంటికి వచ్చారు. అంతవరకు ఏదైనా మొన్న బుడమేరులో 8 రోజులు నీళ్లలో ఉన్నాడు ఆయన. 8 రోజులు. జగన్మోహన్ రెడ్డి గారు అలా పైన వచ్చి ₹1 కోటి ఇస్తానన్నాడు, ఇంతవరకు రూపాయి వల్ల. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి అప్పుడు కూడా మాట్లాడారు. ఆయన 3 కోట్లు ఇచ్చాడండి. ఒక్క బుడమేరు సాయానికి 3 కోట్లు, మిగతా చోట్ల కలిపి 2 కోట్లు ఇచ్చారు ఒక గ్రామానికి. ₹1 విధించలేనటువంటి వాళ్ళు, దోచుకున్నది దాచుకొని మాట్లాడే వాళ్ళ గురించి ప్రజలు పట్టించుకోవట్లేదు. అది ప్రధానమైనటువంటి విషయం. ఇవాళ ప్రాణ నష్టం ఏ రకంగా ఎలాగా తీసుకుందండి ప్రభుత్వం మెజర్స్? ముందు గర్భిణీ స్త్రీలు, తర్వాత పిల్లలు, తర్వాత వృద్ధులు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏరి వాళ్ళని ప్రభుత్వ వాహనాల్లో తీసుకురావటం, ఎవరిని ఎక్కడ పెట్టాలో, తర్వాత ప్రజల్ని. వీరు అంటున్నారు 1,25,000 మంది, 5 లక్షల మంది ప్రజల్ని సేవ్ చేయడం జరిగింది. మీకు రిపోర్టింగ్ రాలేదు. మాకు ఎప్పుడు ఆర్టీజీఎస్ నుండి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మా పార్టీ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు. 5 లక్షల మందిని ఈ రాష్ట్రంలో 1100 క్యాంపులు పెట్టి రక్షించడం జరిగింది. ప్రజలు చాలా సాటిస్ఫై అయ్యారు. ఆయన దుబాయ్ వెళ్ళి శనివారం నాడు వచ్చారు హైదరాబాదు. లోకేష్ గారు ఆస్ట్రేలియా నుంచి ఆదివారం వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవటం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం, మంత్రులు కొల్లు రవీంద్ర గారు లాంటి మంత్రులు ఆ జిల్లాల్లో ఎవరి జిల్లాలో వాళ్ళు అక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవటం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి సచివాలయం రాత్రంతా ఉండి చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఆదేశాలు కానీ, డబ్బులు రిలీజ్ చేయటం కానీ ఇవన్నీ ప్రజలు చూశారండి. ప్రజలు చూశారు. ఇవాళ ఎవరు కూడా ప్రజలు ఏ ఒక్కళ్ళు కూడా, ఎన్నో మీడియాలు ఉన్నాయి, 100 మీడియాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు అన్యాయం జరిగింది, మా పట్ల నిర్లక్ష్యం జరిగిందని ఏ ఒక్కడు కూడా ఏ గొట్టం దగ్గర కూడా వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఒక్క ఫేక్ మీడియా, ఫేక్ పేపర్ తప్పితే మిగతా పేపర్లన్నీ కూడా, సిపిఐ ఉంది ఈ రాష్ట్రంలో, సిపిఎం ఉంది, కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు కూటమి కాకుండా వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాగా స్పందించింది. పంట నష్టానికి అంచనా వేసి వాళ్ళకి రావాల్సినటువంటి బీమా కానీ, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇది కానీ చేయండి అంటున్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తర్వాత సచివాలయంలో లోకేష్ గారు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో వివిధ శాఖలతో నైట్ కూడా అక్కడే పడుకున్నారు కదా ఆయన. ఏమండి ఏమంటారు? నైట్ కూడా అక్కడే పడుకున్నారు కదా, ఆర్టీజీఎస్ కార్యాలయంలోనే నైట్ కూడా పడుకున్నారు కదా అంటున్నాను. ఆయన ప్రధానమంత్రి కార్యాలయంతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటారు. ఎంతమందిని పంపించాలి, ఎక్కడెక్కడ మాకు అవసరం, రైల్వే శాఖతో మాట్లాడి ఏ రైళ్లు ప్రభావితం అవుతాయి, ఎన్ని రైళ్లు రద్దు చేయాలి, ప్రజలు ఎవరు కూడా దారిలో చిక్కుకోకూడదు ట్రైన్లలో ఉండి. చివరికండి లారీల వాళ్ళు ఎవరైతే జాతీయ రహదారిలో జిల్లా రహదారులు వెళ్తున్నారో వాళ్ళందరినీ సేఫ్టీ ప్లేసుల్లో లారీల్ని పక్కన పెట్టించి వాళ్ళకి ఆహారం సడన్గా మధ్యలో దొరకదు కదా, వాళ్ళకి వ్యానుల ద్వారా వాళ్ళకి కావలసినటువంటి ఫుడ్, వాళ్ళకి కావలసిన టీలు, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా జిల్లా యంత్రాంగం చేత చేయించినటువంటి సంఘటన ఎప్పుడైనా చూసారా మీరు? ఈ జాతీయ రహదారి ఏదేదో రాష్ట్రాల నుంచి, పంజాబ్ నుంచి, ఢిల్లీ నుంచి, ఇటు తమిళనాడు నుంచి జర్నీ చేస్తూ ఉంటాయి. బాబు మీరు వెళ్ళొద్దు, మీరు ఇక్కడ ఆగిపోండి, తుఫాను ప్రభావం చాలా తీవ్రత ఉంది, మీకు ఫుడ్ అన్ని కూడా మేము సప్లై చేస్తామని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా నిద్రాహారాలు లేకుండా ఈ రకంగా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారికి తెలియదంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు బాగా, ఆయన దీంట్లో చాలా దిట్ట అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. ఏమన్నా గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులు నేను రాను, ప్రజల దగ్గరికి వెళ్తే నన్ను చూడటానికి ఎగబడతారు, సహాయ కార్యక్రమాలు జరగవని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి గుంటూరు జిల్లాలో పొలాల్లో ఒక వేదిక వేసుకొని కార్పెట్లు పంచుకొని ఆ వేదిక మీద నుంచొని పొలాలు చూసినటువంటి చరిత్ర ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయలేదండి. పొలాల్లో వేదిక వేసుకొని పొలాన్ని పరిశీలించినటువంటి వ్యక్తి. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండో రోజు తణుకు కానీ, భీమవరం కానీ, తాడేపల్లిగూడెం కానీ పొలాల్లో తిరిగాడు ఆయన. పొలాల్లో తిరిగి తీరా చూస్తే ఏమైంది, ఇన్సూరెన్స్ కట్టడంలో ప్రభుత్వం కట్టకుండా వదిలేసింది. రైతులకు రావాల్సినటువంటి ప్రీమియం రాకుండా పోయింది. ఆ రోజు రైతులు నష్టపోయారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ప్లీజ్.